హాయ్ అండి. వెల్కమ్ టు శిల్ప మోహన్ రెసిపీస్. పిల్లలకి లంచ్ బాక్స్ ఇస్తే తిరిగి తెచ్చేస్తారు కదండీ! అస్సలు అన్నం తినకుండా. అలాంటి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అది కూడా మనం ఇచ్చే బాక్స్ ఖాళీ చేసుకొని రావాలి అనుకుంటే ఇలా చేసి పెట్టండి. ఇది స్నాక్స్‌గా తీసుకోవచ్చు. అలాగే మనము పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఇవ్వచ్చండి. ఇప్పుడు ముందుగా ఒక కప్పు అన్నం తీసుకోవాలి. అన్నం కాస్త చల్లగుండేది తీసుకోవాలండి. వేడిగుండే అన్నం తీసుకోవద్దు. ఒకవేళ అన్నం వేడిగుంటే కూడా కాస్త చల్లారి పెట్టుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో వాటర్ అంతా కూడా ఏం వేయకూడదు. జస్ట్ ఒక 2-3 సార్లు మిక్సీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే సరిపోతుందండి. చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి. గట్టిగా ఉండాలండి. వాటర్ అస్సలు వేయద్దు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నారనుకుని తినేటప్పుడు చాలా బాగుంటాయండి ముక్కలు. మీకు ఇలా ముక్కలుగా ఇష్టం లేదనుకుంటే తురుముకొని కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో మెయిన్ కొబ్బరి వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, తురుముకొని తీసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసారంటే చాలా కమ్మగా ఉంటుందండి. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. లేకపోతే కొబ్బరి తురుముతో తురుముకొని కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కారం తగినన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఒక చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుందండి తినేటప్పుడు టేస్టు. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా చేత్తో కలుపుకోవాలండి. వాటర్ అంతా ఏం వేయకూడదు. మనము అన్నం మిక్సీకి పట్టాం కాబట్టి తడి అనేది ఉంటుందండి. కాబట్టి మొత్తము ఇలా కలిపేసుకోవాలి. ఒకవేళ శనగపిండి తక్కువ అయితే కూడా ఇంకాస్త శనగపిండి వేసుకుని కూడా కలుపుకోవచ్చండి. ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు శనగపిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి పిండి ఇలాగ ఉండాలండి. మరి ఎక్కువ లూజుగా ఉండకూడదు, అలాగని ఎక్కువ టైట్గా ఉండకూడదండి. ఇలాగుంటే సరిపోతుంది. ఇప్పుడు చెయ్యిని నీట్గా కడుక్కొని ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలి. మీరు తడి చేత్తోన్నా ఇలా బాల్ లాగా చుట్టుకుంటే వస్తుందండి. లేకపోతే కూడా కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసుకొని చేతికి ఇలా రౌండ్ షేప్లో చేసుకోవచ్చు. చూడండి చక్కగా రౌండ్ షేప్ వచ్చింది. మిగతా అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూడండి నేను అన్నీ రెడీ చేసి ఉంచానండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలండి. బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి. అన్నంతో చేస్తున్నాం కదా, టేస్ట్గా ఉంటాయో లేవో అనుకోవద్దండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. మీరు ఒక్కసారి తిన్నారంటే ఇంకా మీకు అన్నం చూసినప్పుడంతా కూడా ఎప్పుడైనా సరే ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుందండి. అంత బాగుంటాయి. వీటిని వేసిన తర్వాత 1 నిమిషం పాటు కదపకుండా వదిలేసేయాలి. తర్వాత ఇలా నెమ్మదిగా తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపలంతా కూడా చక్కగా క్యారెట్ అవంతా కూడా కుక్ అవుతాయి. చూడండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి రంగు వచ్చేందుకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు తీసేసుకుందాము. పిల్లలు టేస్ట్ చేశారంటే ఇంకా అస్సలు వదిలిపెట్టరండి. ఒక్కటే తినడం మొదలు పెట్టారంటే మొత్తం తినేంతరకు వదిలిపెట్టరు పిల్లలు. అంత రుచిగా ఉంటాయండి. చూసారా, మంచి రంగు వచ్చేంతరకు ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. మిగిలినవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పిల్లలకి ఇవ్వండి. ఎంత ఎంజాయ్ చేస్తూ తింటారో తెలుసా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి మీ పిల్లలకు పెట్టండి. టేస్ట్ చేసిన తర్వాత ఎలాగొచ్చా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ తెలిసిన వారందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.